ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే మేము ఎవరైనా ఈ ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండ్రు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, మా పునస్కారాలు ధన చార్జ్ ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించింది సార్. 3 కోళ్ళం కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళం కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచిండు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళీ ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చింది సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్ బిల్ల. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యని అంటాను సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావు, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్. అయితే నేను ప్రేమ ఎక్కడికి రా బండి కారు కిరాయికి అడుగుతాను అని అన్నా. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. అంటే ఎందుకురా నాకు చెప్పండి దారా అంటే, నేను వచ్చినాక చెప్తాక్క మీరు బాగుపడతారు మా మాట వింటే మంచిగా అని అన్నాడు. అంటే సరేలే అని నేను అన్నా. సరే మరి జాగ్రత్త పోయి రాండి అని చెప్పినాక ఏమైంది, పోయినాక అడిగిపోయినాక ఇటు సంగతి అని నాకు చెప్పారు. చెప్తుంది మరి బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండి నేను చెప్పినాక తీసుకొని వచ్చినాక మా ఇంటికనే పెట్టిరు. ఒక నిమిషం ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, అది మంచిగా చూసి తెచ్చుకోండి మరి అన్ని జాగ్రత్త రండి అని నేను చెప్పినాక సరేలే అని వచ్చినాక మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాను 3 అయినాక ఆ లతున్న అమ్మాయి అన్నది లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనం తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధనపిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాలి 3 రోజులు కోసినాక మనం తల ఇంత ఎవరి దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేను అన్నా కదా మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేను తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మరి ధనపిశాచి ఉందంటాను, రేపు ఏది ఎట్లయినా ఎట్టలతా వద్దులే ఇదొక్కసారి మరి ఉందాం, అటు తెలిసినోడు వానికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు, మరి వాని మాట వినకపోతే ఎట్లా, వాని మాట వినుండి అని నేను చెప్పినాక నాకు వెళ్ళదేండి ఇక అంతే. ఇక మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు పోయినాం. మళ్ళీ ఒక రోజు లత నేను మీ అందరం పోయి సిఐ కాడ సుధాకర్ ఉన్నాడు. ఆ సుధాకర్ మా పెదబాబు చెప్తా అంటాడు. ఆయన కానిస్టేబుల్. మా పెదబాబు చెప్తా మీ పెదబాబుని అడుగుతారా మేము పోయి అని సిఐ కాడికి పోయినాం. మేము నాగరం పోతే సిఐ కాడికి పోకుండా అని ఆ బాబాయ్ బయటకు వస్తే ఆ బాబాయ్తో సుధాకర్ బాబాయ్తో చెప్పి వచ్చినాం. కానిస్టేబుల్ సుధాకర్ తోటి చెప్తే మా పెదబాబుకి ఎవరు చెప్పారు అని అంటే నువ్వే అన్నావు కదా మా పెదబాబుకి చెప్తానని, బిల్లలు చూపిస్తాను మళ్ళీ చేపిస్తాను ఇత్తనంటాను ఆశ పెడతాను ఇత్తలేవు. సుధాకర్ ఏమన్నాడు, కానిస్టేబుల్ ఏమన్నాడు మీరు సిఐ కాడికి పోకుండా ఏం పోకుండా అనేసి అని అన్నాడు. మళ్ళీ ఒక రోజు పెళ్లి కాడ కలిసిండు. ఒక రోజు పెళ్లి కాడ కలిస్తే నేను ఏమైంది సుధాకర్ బాబాయ్ ఏమన్నాడు అంటే, అది ఎస్ఐ సిఐ కాడికి తీసుకొచ్చి కలిపి మాట్లాడిపించిండు, మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు. అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని మమ్మల్ని బెదిరించుడు, ఇక అంతే మమ్మల్ని బెదిరిస్తాడు.